హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ ఊరిలో ఏటన్ కోసినాం కదా. మటన్ కర్రీ ప్రిపరేషన్ చూపిస్తున్నా. కట్టెల పొయ్యి మీద మా బావ చేస్తుండు కర్రీ. ఫస్ట్ సరిపడినంత ఆయిల్ పోసుకున్నాడు. దాంట్లోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకున్నాడు. ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అవ్వాలి. దాంట్లోకి పసుపు యాడ్ చేసిండు. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇదే మటన్, అది బోటి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మటన్ యాడ్ చేసుకోవాలి. మటన్ మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇక్కడ మా అమ్మ మా చెల్లె ఉల్లిగడ్డలు కట్ చేసి ఇస్తారు బోటి కర్రీలోకి. చూడండి, మటన్లో నుంచి మంచిగా వాటర్ బయటకు వచ్చినాయి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. దాంట్లోకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా మొత్తం మంచిగా కలుపుకొని ముక్కలకు ఉప్పు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. కాసేపు మూత మూసి కుక్ చేసిన తర్వాత కారం యాడ్ చేయాలి. కారం మేము ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేస్తుండు. అడుగంటకుండా మంచిగా కలుపుకొని ఉప్పు కారం ముక్కలకు పట్టేటట్టు కుక్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వాటర్ యాడ్ చేసిండు. మటన్ అయితే ఉడికింది. ధనియాల పొడి వేసేది క్లిప్పు మిస్ అయింది. ఇప్పుడు గరం మసాలా వేస్తుండు. దాంట్లోకి కొత్తిమీర. ఇంతే మటన్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.